పూర్వం విశాల దేశాన్ని విజయసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ విశాల దేశంలో రూపవరం అనే గ్రామంలో ఎందరో గొప్పవారు ఉండేవారు. అక్కడ సంగీత విద్వాంసులు, మహానటులు, మహాకవులు, శిల్పులు ఉండేవారు. వాళ్ళు పేద సాధల కోసం తాము సంపాదించిన ధనమంతా ఉపయోగించేవారట. విశాల దేశపు రాజు విజయసేనుడు రూపవరం గ్రామంలోని గొప్పవాళ్ళను గురించి విని ఆ ఊళ్ళో అందరిలోకి గొప్పవాడెవరో తెలుసుకురమ్మని తన మంత్రిని, సైన్యాధిపతిని, పురోహితుణ్ణి, కోశాధికారిని మరికొందరిని పంపాడు. అందరిలోకి గొప్పవాడెవరో ఎవరూ చెప్పలేకపోయారు. చివరకు రాజు మారువేషంలో తానే స్వయంగా వెళ్ళి వచ్చి తాను కూడా తన అనుమానాన్ని తీర్చుకోలేకపోయాడు. ఇలా ఉండగా సునిచితుడు అనే మహాజ్ఞాని విశాల దేశం వచ్చాడు. రాజు సునిచితుణ్ణి తన సన్నిధికి పిలిపించుకొని ఆయన నుంచి ఎన్నో విశేషాలు విని తనను బాధిస్తున్న సమస్య గురించి చెప్పాడు. రాజు సమస్య విన్న సునిచితుడు రూపవరం గ్రామంలో అందరికన్నా గొప్పవాడెవరో తెలుసుకొని వస్తానని ఆ గ్రామానికి బయలుదేరాడు. మాధవయ్య అనేవాడు సునిచితుడికి ఊరి పొలిమేరలోనే ఎదురుపడి, మీరు మా ఊళ్ళో గల గొప్పవాళ్ళను చూడడానికి వస్తున్నారా? ఒక్కొక్క గొప్పవాడిని చూపించడానికి ఒక్కొక్క బంగారు కాసు తీసుకుంటాను. మీకు సమ్మతమైతే నా వెంట రావచ్చు అన్నాడు. ఈ విషయమంతా రాజుగారి ద్వారా ముందే విని ఉండడం వల్ల సునిచితుడికి ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు. మాధవయ్య ఒక్క రోజులోనే సునిచితుడికి 60 మంది గొప్పవాళ్ళను పరిచయం చేసి 60 బంగారు కాసులు సంపాదించుకున్నాడు. సునిచితుడు ఆ ఊళ్ళో తాను చూసిన గొప్ప వాళ్ళందరూ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళు ఆయనతో తాము చేసిన గొప్ప పనులను గురించి చెప్పుకున్నారు. దేశంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి వారి నుంచి ధన సహాయం అందుతున్నది. రేపు ఇంకా చాలామంది గొప్ప వాళ్ళను చూపిస్తాను అన్నాడు మాధవయ్య సునిచితుడితో. మాధవయ్య మాటలు విన్న సునిచితుడు, అంతా బాగానే ఉన్నది గాని ఇంత గొప్పవాళ్ళున్న గ్రామంలో బంగారు కాసు వసూలు చేసే నీలాంటి వాళ్ళు కూడా ఉండడం నాకు చాలా విచారం కలిగిస్తున్నది అన్నాడు సునిచితుడు. సునిచితుడి మాటలకు మాధవయ్య వెంటనే తాను తీసుకున్న డబ్బు సునిచితుడికి ఇచ్చేసి, మీరు బాధపడుతూ ఇచ్చినట్టయితే నాకిది వద్దు, మీకు బాధ లేకుండా ఇయ్యగలిగినంతే ఇయ్యండి అన్నాడు. సునిచితుడు ఆశ్చర్యపడుతూ, బాగానే ఉన్నది నీ వరస, సరే కానీ ఈ డబ్బు నువ్వేం చేసుకుంటావు అని అడిగాడు. అదంతా మీకెందుకు బాబు, చెబితే మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా అన్నాడు మాధవయ్య. ఆర్చగలను, తీర్చగలను, అన్నీ చేయగలను గాని సంగతి ఏంటో చెప్పు అన్నాడు సునిచితుడు. అయితే నాతో రండి అని మాధవయ్య సునిచితుడిని ఊరికి దూరంగా తీసుకుపోయాడు. అక్కడ కొన్ని గుడిసెలున్నాయి. అందులో చాలా హీనంగా బ్రతుకుతున్న మనుషులున్నారు. వాళ్ళను చూసి సునిచితుడు, ఎవరు వీళ్ళు అని మాధవయ్యను అడిగాడు. 25 ఏళ్ల క్రితం మా ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని ఈ మనుషులంతా పనిగట్టుకుని అవమానించారు. అందుకు కోపగించిన ఆ సన్యాసి వీళ్ళ బ్రతుకులు నికృష్టమైపోవాలని, ఎవరు వీళ్లను ఆదరిస్తే వాళ్ళు సర్వనాశనం కావాలని వీళ్ళను శపించాడు. ఆ సన్యాసి ఇచ్చిన శాపానికి ఊరు వాళ్ళంతా భయపడి వేడుకోగా, ఎవరైనా ఊరు వదిలిపెట్టిపోకుండా బంగారు కాసులు సంపాదించి వీళ్లకు మనిషికి 1000 చొప్పున ఇయ్యగలిగితే వీళ్ళు మళ్ళీ సుఖంగా జీవించగలుగుతారు అన్నాడు ఆ సన్యాసి. మీరే చెప్పండి, ఎన్ని బంగారు కాసులుంటే మనిషికి 1000 చొప్పున పోగవుతాయి అన్నాడు మాధవయ్య. మాధవయ్య చెప్పినదంతా విన్న సునిచితుడు, వీళ్లకు సహాయం చేసి సర్వనాశనం అయిపోతావని నీకు భయం లేదా అని మాధవయ్యను అడిగాడు. అందుకేగా నేను పెళ్లి మానేశాను, రాత్రి ఏ చెట్టు కిందనో పడుకుంటాను, సర్వనాశనం కావడానికి నాకేమున్నది, ఇప్పటికీ నా సంపాదనతో 5గురికి సుఖజీవనం కలిగించాను, ఇంకా ఎందరికి కలిగించగలనో చూస్తాను అన్నాడు మాధవయ్య. సునిచితుడు ఆ గ్రామంలో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఆయన విజయసేనుడి వద్దకు తిరిగి వచ్చి తన అనుభవం అంతా చెప్పి, మీరు తక్షణం మాధవయ్యకు అవసరమైన డబ్బు పంపండి, ఆ గ్రామంలో అందరికన్నా అతనే గొప్పవాడని నా అభిప్రాయం అన్నాడు. సునిచితుడి నిర్ణయాన్ని విన్న విజయసేనుడు
దీన జనోద్ధరణ చేస్తున్నాడనేనా మాధవయ్య గొప్పవాడు అని అడిగాడు. కాదు, గొప్పవాడి గొప్పతనం తాను గొప్పవాడినని తన నోటితో అనకుండా ఇతరుల నోటి నుండి అనిపించుకోవడంలోనే ఉన్నది. ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ మాధవయ్య ఓ మహాకార్యం కోసం శ్రమిస్తుంటే అతని గొప్పతనాన్ని గుర్తించని ఆ గ్రామవాసులు మాధవయ్య కన్నా గొప్పవారు ఎలా అవుతారు అన్నాడు సునిచితుడు. సునిచితుడి సమాధానానికి రాజు చాలా సంతోషించి ఆయనను ఘనంగా సత్కరించడమే కాకుండా మాధవయ్య చేస్తున్న మహత్కార్యంలో తాను కూడా పాలు పంచుకొని ఆ శాపగ్రస్తుల శాప విమోచనానికి తన వంతు సాయం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.